కొన్నిసార్లు లైఫ్లో అన్నీ మనకు ఆపోజిట్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా రిజల్ట్స్ రావు. మన వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. అప్పుడు మనసు క్వైట్లీ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నేను నిజంగా స్ట్రాంగా? కానీ విను, మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఏడవకపోవడం కాదు, ఫియర్ లేకపోవడం కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ లేచి నిలబడటం. ఈ ప్రపంచం నిన్ను పరీక్షిస్తుంది, ఫెయిల్యూర్స్ ఇస్తుంది, రిజెక్షన్స్ ఇస్తుంది. కొంతమంది నిన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తారు, కొంతమంది నీ డ్రీమ్స్ని జోక్గా తీసుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ పరిస్థితులు నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయవు, నీ మైండ్ సెట్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ముందు నీ మైండ్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 1, నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయి. రోజంతా నేను చేయలేదు, నా వల్ల కాదు అని అనుకుంటే నీ బ్రెయిన్ కూడా అదే బిలీవ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ప్రతి మార్నింగ్ ఇలా చెప్పుకో, నేను ఇంప్రూవ్ అవుతున్నాను, నేను స్ట్రాంగ్ అవుతున్నాను, నా టైం కూడా వస్తుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ చాలా పవర్ఫుల్. టిప్ నెంబర్ 2, డిసిప్లిన్ని అలవాటు చేసుకో. మోటివేషన్ టెంపరీ కానీ డిసిప్లిన్ పర్మనెంట్. నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ కావాలంటే నీకు నచ్చిన పనులు కూడా చేయడం నేర్చుకోవాలి. ఎర్లీగా లేవడం, వర్కౌట్ చేయడం, చదవడం, మొబైల్ యూసేజ్ని తగ్గించడం, అలాగే స్కిల్స్ నేర్చుకోవడం. ఈ చిన్న హ్యాబిట్స్ని కాన్ఫిడెన్స్ని స్లోలీ బిల్డ్ చేస్తాయి. టిప్ నెంబర్ 3, ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవ్వద్దు. లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్అవాయిడబుల్, కానీ ప్రతి ప్రాబ్లం ఒక లెసన్ తీసుకువస్తుంది. స్ట్రాంగ్ పీపుల్ ప్రాబ్లమ్స్ చూసి భయపడరు, కామ్గా సొల్యూషన్ వెతుకుతారు. ప్రెషర్ వచ్చినప్పుడు బ్రేక్ అవ్వడం ఈజీ, కానీ అదే ప్రెషర్లో కామ్గా ఉండడం రియల్ స్ట్రెంగ్త్. నీ ఫెయిల్యూర్స్ని హేట్ చేయొద్దు, అవి నిన్ను స్ట్రాంగర్ చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవుతుండొచ్చు, ఎలోన్గా ఫీల్ అవుతుండొచ్చు, కానీ ఈ ఫేస్ పర్మనెంట్ కాదు. ఒకరోజు ఈ పెయిన్ అంతా నీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. నీ మైండ్ సెట్ని కంట్రోల్ చేయగలిగితే నీ లైఫ్ని కూడా కంట్రోల్ చేయగలవు. సో స్టే పేషెంట్, స్టే డిసిప్లైన్, స్టే మెంటల్లీ స్ట్రాంగ్. నీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు, బెస్ట్ చాప్టర్ ఇంకా రావాలి.